హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఈరోజు లండన్ వచ్చాము. మా మమ్మీ వాళ్ళు వచ్చి 2 weeks అయిపోయింది, కానీ లండన్ రాలేదు. ఈరోజే వచ్చాం. ఆల్వేస్ లేట్ కాబట్టి లేట్. ఇప్పుడు లండన్ అయ్యి ఎక్కాలి. సో టికెట్స్ బుక్ చేశాను 1:30కి. సో టైం 1:10 అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళేసి ఎక్కేసేయాలి. లండన్ అయ్యి లండన్ అయ్యి మీకు తెలుసా? మీరు ఇప్పుడు అదే ఎక్కుతున్నారు. లెట్స్ గో. లండన్ అయ్యి రైడ్ కూడా ఉంటుంది. మనం దానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. కానీ నేనైతే మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరికి చెప్పలేదు, ఇట్లా సర్ప్రైజ్గా తీసుకెళ్ళా అంతే. చాలా గాలి ఇస్తుంది. మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది? మమ్మీ లండన్ అయ్యి భయం వేస్తుందా? అంత ఫైనల్ ఎట్లుంటుందో చూడాలి సిటీ అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇంకా ఫోటో దిగేసాము. సో మనం ఫోటో దిగాక ఇలా ఒక QR ఇస్తారు. ఇది మనం అక్కడ చూపిస్తే మనకి ప్రింట్ చేసేస్తారు ఫొటోస్. యూఆర్ ఆల్మోస్ట్ హియర్. ఎక్సైటెడ్? ఇది నేను ఎక్కడం సెకండ్ టైం. లాస్ట్ టైం మా తమ్ముడు ఇంకా నేను ఇద్దరం ఎక్కాము. సో సెకండ్ టైం. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. హాయ్. మనం ఇది ఎక్కినాక సిటీ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనం ఇక్కడ నుంచి చూస్తుంటే క్లియర్గా బిగ్ బెన్ ఇంకా పార్లమెంట్ కనిపిస్తుంది. ఇలానే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ కింద కనిపిస్తుంది మొత్తం రివర్ థేమ్స్ అనమాట. అండ్ ఇక్కడ క్రూజెస్ ఇంకా బోట్స్ వెళ్తాయి. అవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో ఎంత పైకి వెళ్తే అంత సిటీ వ్యూ ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ మనం అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా స్పీడ్గా వెళ్ళదు, చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. అసలు మనకు కదులుతున్న ఫీలింగ్ కూడా అంత అనిపించదు. లండన్లో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్, లండన్ బ్రిడ్జ్ ఇవన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి మనకి. అక్కడ మనకి బైనోక్యులర్స్ కూడా ఉంటాయి. ఇఫ్ మనకు కావాలనుకుంటే అవి కొనుక్కొని కూడా చూడొచ్చు. మేము ఇప్పుడే ఫొటోస్ ప్రింట్ చేయించుకొని వచ్చేసాము. సో మాకు ఫొటోస్ ప్రింటింగ్కి £29 అయింది. ఆ £29 కూడా ఎలా అంటే 2 డిజిటల్ కాపీస్, ఒకటి మన ఫ్రేమ్లో అండ్ ఇంకొకటి బుక్ ఉంది డైరీ లాగా. సో దాంట్లో 2 కాపీస్ అనమాట. సో మొత్తం £29 పడింది. అయినా కూడా తీసుకున్నాం. ఇంకా మళ్ళీ రాము కదా. సో నేను మా తమ్ముడు వచ్చినప్పుడు తీసుకోలేదు, ఎందుకులే డబుల్ బుక్ అని. బట్ ఇప్పుడు మాత్రం మెమొరీ కాబట్టి తీసుకున్నాం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్ కాబట్టి. అంటే మళ్ళీ వస్తామేమో, బట్ ఫొటోస్ మళ్ళీ తీసుకోలేము కదా, అందుకోసం ఒకటి తీసేసుకున్నాము. నేను ఒక ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను లండన్ ఐ టికెట్స్ మనం స్టూడెంట్స్ కాబట్టి, అంటే స్టూడెంట్ బీన్స్ లేదంటే యూనిట్ డేస్లో టికెట్స్ వస్తాయి. మనం అక్కడ నుంచి బుక్ చేసుకుని మనకు తక్కువ పడుతుంది. ఇఫ్ గ్రూప్ టికెట్ కూడా చేసుకోవచ్చు, కానీ స్టూడెంట్ టికెట్లో చాలా ఎక్కువ సేవింగ్ వస్తుందని దాంట్లో బుక్ చేశాను. నాతో పాటు మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరికి కూడా స్టూడెంట్లోనే తీశాను. సో £17 పడింది నాకు ఒక పర్సన్కి. ఇది చాలా బెస్ట్ అనిపించింది, ఫుల్ ప్రైస్ కట్టే బదులు. అండ్ మనకి టికెట్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది స్టూడెంట్ టికెట్ అని. బట్ నా అదృష్టం ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. సో దానివల్ల బతికిపోయాను. అది స్టూడెంట్ టికెటే పడింది మా ముగ్గురిది. సో మాకు ముగ్గురికి 17 పడింది కాబట్టి ఇట్స్ ఫైన్. ప్రైస్ రీజనబుల్ అనిపించింది. అండ్ మనకి ఇలా కాకుండా మనకి కాంబో టికెట్స్ కూడా వస్తాయి. లండన్ ఐ ప్లస్ మేడం తుసాడ్స్, లేదంటే లండన్ ఐ ప్లస్ లండన్ ఎక్వేరియం, ఇలా కూడా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. అలా తీసుకున్న £35కి 2 ప్లేసెస్ వస్తుంది. అది కూడా బెటర్. ఇవన్నీ స్టూడెంట్స్తోనే వస్తాయి, మీకు దేంతో రాదు. సో ఇఫ్ మీ స్టూడెంట్స్ అయితే అలా యూస్ చేసుకోండి. అండ్ ఇఫ్ మీ యూనిట్ డేస్ యాక్టివ్లో లేకపోయినా, మీరు త్వరలో గ్రాడ్యుయేట్ అవుతున్నారు అనుకున్నా, ఎవ్రీ సెప్టెంబర్కి ఎక్స్పైర్ అవుతా ఉంటుంది. సో ఎవ్రీ సెప్టెంబర్కి అన్న ముందే మీరు లాగిన్ చేసుకుంటే మీకు ఇయర్ కంటిన్యూస్గా ఉంటుంది యాక్సెస్. సో వాడండి గైస్, ఉపయోగించండి. వాటర్ చూడండి ఎంత పైకి వచ్చినాయో ఇవి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఊబర్ బోట్. ఫోటో వద్దు. మరి మమ్మీ నీకు ఎట్లా అనిపించింది? పరుగుద్దాము మంచిగా ఉంది, కానీ పైన ఉన్నప్పుడు హ్యాపీగా అనిపించింది. కింది కట్టిన తర్వాత మాత్రం చలి చంపేస్తుంది. పైన దాని లోపల ఉన్నప్పుడు హీటర్ ఉంది కాబట్టి వెచ్చగా, పైన దాని లోపల ఉన్నప్పుడు మాత్రం వెచ్చగా హాయిగా ఉంది. ఈ పక్షులు ఎంత నా చుట్టే తిరుగుతాయి. దీన్ని చూసి ఏమైనా ఫుడ్ అనుకుంటానే కావచ్చు. ఇది UK పార్లమెంట్ హౌస్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న టవర్, దీని నేమ్ బిగ్ బెన్. ఇది ఒక క్లాక్ టవర్ లాగా. సో ఎవ్రీ 1 hourకి గంట మోగుతుంది. మేము ఇప్పుడు సెయింట్ జేమ్స్ పార్క్ వచ్చాము. ఈ పార్క్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ బకింగ్హామ్ ప్యాలెస్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, కింగ్స్ అండ్ క్వీన్స్ ఫ్యామిలీ డెడికేట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాపర్టీ అనుకోండి దీన్ని. సో ఇక్కడ మంచిగా పార్క్, సో నేచర్ మంచిగా ఎంజాయ్ చేయడానికి. అప్పుడు కింగ్ క్వీన్ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు. సో ఇది కంప్లీట్ అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళ మెమోరియల్స్ కూడా ఉంటాయి. డక్స్ని వీడియో తీయడానికి పర్మిషన్ లేదు,
సో చూపించట్లేదు, నార్మల్గా ఇలా ఒక చిన్న గ్లింప్స్ వేస్తాను చూడండి. మనం వాటికి ఫీడ్ చేయకూడదు అలా అని చెప్పేసి వాటిని ఫొటోస్ తీయకూడదు. నేచర్ని ఫ్రీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తే ఫుల్గా చెట్లు ఆకులు అన్నీ వస్తాయి కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం సమ్మర్ వస్తుంది, వింటర్ అయిపోతుంది కాబట్టి ఇలా డస్కీ ఉంది. బకింగ్హామ్ ప్యాలెస్ కూడా టికెట్స్ ఉంటాయి, అవి జూన్ ఆర్ జూలైలో ఓపెన్ అవుతాయి. లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు అంటే ఏమున్నాయి అని చెప్పేసి. స్పెషల్గా అవి సమ్మర్లో కదా, హాలిడే సీజన్ కాబట్టి అప్పుడు ఓపెన్ చేస్తారు. ఎవరైనా రావాలి అని అనుకుంటే అప్పుడు వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడైతే క్లోజ్లో ఉంటుంది. చిన్ని క్యూట్ కాఫే. వీళ్ళు కూడా నేర్చుకున్నారు. లండన్కి వచ్చి ఏమంటారు ఏమంటారు దాన్ని, క్లీన్లీనెస్, పర్యావరణ పరిరక్షణ కదా. ఇక్కడ మట్టి దొరకదా, రెడీమేడ్ మట్టి పోసి ఆ మట్టి ఆడుతాను చూడు పిల్లలు. ఆడతారు మరి, ఇక్కడ మట్టి లేదా అసలు. ఇదేం దేశమో, విచిత్ర దేశం. నేను మాత్రం చలిలో పిచ్చిగా ఫ్రీజ్ అయిపోతున్నాను. వేసిన మేకప్ వేసినట్టే ఉంది, మేకప్ అయితే కదలలేదు, దానికోసం హ్యాపీయే, కానీ చలి భయంకరంగా ఉంది. ప్రిన్సెస్ డియానా మెమోరియల్ వాక్. తను వేల్స్కి ప్రిన్సెస్ అనమాట. ఈ ముందు కనిపిస్తున్న బిల్డింగ్, సో ఇదొక ప్యాలెస్. దీని నేమ్ వచ్చేసి బకింగ్హామ్ ప్యాలెస్. ఎవరైతే రాయల్ ఫ్యామిలీ కింగ్స్ అండ్ క్వీన్స్ ఉంటారో, రాజులు రాణులు, వాళ్ళందరూ ఇదే ఇంట్లో ఉంటారనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. ఇక్కడ ముందు చూస్తుంది ఇది క్వీన్ విక్టోరియా మెమోరియల్ అనమాట. దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది ప్యాలెస్. ఫ్రీజ్, అసలు పని కూడా చేయట్లేదు ఈరోజైతే. ఇంక ఇక్కడితో మా బకింగ్హామ్ ప్యాలెస్ కూడా అయిపోయింది. అసలు మాటలు కూడా అట్లా అంత చల్లేస్తుంది, పిచ్చి చలి ఉంది. హైడ్ పార్క్ నుంచి గ్రీన్ పార్క్ స్టేషన్కి వెళ్తున్నాము. డైరెక్ట్ ఆల్బర్టన్ వెళ్దాం, వెంబ్లీ టెంపుల్కి వెళ్దాము అని. ఇలా వెళ్తుంటే హైడ్ పార్క్లో షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. మరి అది ఏ షూటింగ్ మనకు తెలియదు, బట్ రోడ్ బ్లాక్ చేశారు, అటు వెళ్ళడానికి లేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉండి లేదని చెప్పారు, బట్ ఇక్కడ మంచి షూటింగ్ నడుస్తుంది. మేబీ మన ఇండియన్ సినిమా అయితే ఇంకా బాగుంటుంది, మన స్టార్లో ఇంకా సూపర్ ఉంటుంది, కానీ మనకి హలో లేదు. ఇదే షూటింగ్ సెటప్ మొత్తం, కానీ చల్లగా గాలి ఉండడం వల్ల అసలు అవి కూడా ఆగట్లేదు, ఎగిరిపోతున్నాయి. అండ్ ఇదైతే మన ఇండియన్ మూవీ షూటింగ్ అయితే కాదు. ఈ టెంపుల్కి ఈజీ వే ఏంటి అంటే, మనం అండర్ గ్రౌండ్ తీసేసుకొని ఆల్బర్టన్కి వచ్చేస్తే జస్ట్ 2 or 3 minutes వాక్ అంతే. చలికి కొట్టుకుపోయేటట్టున్నా వచ్చు నేనే. ఇక నువ్వైతే ఆల్రెడీ గాలిపటం తీరే ఎగురుతో పైన గాలికి చలి గాలి చల్లగుంది. సో ఈ వెంబ్లీ వస్తే అయితే ప్రాపర్ మనం ఇండియాలో తిరుగుతున్న ఫీలింగే వస్తుంది. అందరికి ఇలానే వస్తుంది, నాకనే కాదు. ఇంత దేశీ వైబ్స్ ఉంటాయి. తెలంగాణ కనుకున్నాం, నార్మల్గా ఇండియన్. నాకైతే ఈ టెంపుల్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా మంచి పాజిటివ్ ఫీలింగ్తోనే బయటకు వస్తాను. అండ్ నేను ఎప్పుడు వచ్చినా, నా ఫ్రెండ్స్తో వచ్చినా కంపల్సరీ ఇక్కడ విజిట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని వచ్చాను. టెంపుల్ లోపల అయితే స్ట్రిక్ట్లీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అలౌ లేదు, బట్ నేను ఇక్కడ ఎందుకో బై మిస్టేక్ లో చిన్న క్లిప్ తీసాను, అది ఇక్కడ చూపిస్తున్నాను. సంతోషంగా అనిపించింది, దేవుడు ఆశీర్వాదం ఉంది, పైనుంచి వర్షం పడుతుందాము. పోయేటప్పుడు నార్మల్ గాలి అనుకున్నావు, బయటకు వచ్చేసరికి వర్షం కూడా పడుతుంది. చలి గాలి ముగ్గురు కలిసి వచ్చింది. సో మా దర్శనం అయిపోయింది, చాలా మంచిగా జరిగింది. టెంపుల్ అయితే ఎక్సలెంట్. లండన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే విజిట్ చేసిన వాళ్ళందరికీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళేసి తింటాం. ఇంకా అంటే మార్నింగ్ తినలేదు, అందుకే ఇప్పుడు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లండన్ బ్రిడ్జ్ వెళ్తాం. మీలో ఎవరైనా వెంబ్లీ వెళ్ళినా లేదంటే సనాతన్ టెంపుల్ విజిట్ చేసినా, ఇది జస్ట్ ఒక 2 to 3 minutes వాకే ఉంటుంది టెంపుల్ నుంచి. ఈ రెస్టారెంట్లో మాత్రం కంపల్సరీ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్కి చాలా వర్త్ అది. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ బఫేలో. ఇడ్లీ కూడా ఉంటుంది అండ్ దోసాస్ కూడా, లైవ్ దోశ వేసిస్తారు. నేను ప్రజెంట్ ఇడ్లీ వడ పెట్టుకున్నాను, పాపడ్ కంపల్సరీ. మా మమ్మీ సిరా పెట్టుకుంది, నేను సిరా నెక్స్ట్ పెట్టుకున్నా, హల్వా. డాడీ ఎట్లుంది? మంచిదా? ఎట్లుంది మమ్మీ? కొబ్బరి చట్నీ సూపర్.
ఇంకా హ్యాపీగా ఫుడ్ తినేసి మళ్ళీ ఆల్బర్టన్ స్టేషన్కి వచ్చాము. ఏమైందంటే ఈ గ్యాప్ లో చాలా వర్షం ఎక్కువైపోయింది. మేము టెంపుల్ ఉన్నప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది, కానీ తర్వాత ఇంకా చాలా డబల్ అయిపోయింది. అండ్ మా మమ్మీ వాళ్ళ జాకెట్స్ కి పైన కోట్స్ లేవన్నమాట. సో తడుస్తున్నామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ 2 days తర్వాత వచ్చేసి మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేస్తాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, ఇది ఫెబ్ లో తీసిన వీడియో. బట్ నాకు టైం లేక ఇది మొత్తం నేను కెమెరాలో షూట్ చేశాను. సో ఎక్స్పోర్ట్ చేయడానికి టైం పట్టింది, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్. బై బై.